చేతులెత్తేసింది. తద్వారా డీలిమిటేషన్ బిల్ ఆగిపోయింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. విపక్షాలు చెప్పేటువంటి కారణాలు కానీ ఇతర కారణాలు కానీ అనేకం కనిపిస్తాయి మనకు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఎన్డీఏ పక్షం నేతలంతా మహిళా బిల్లును అడ్డుకున్నారు, మహిళలకు రిజర్వేషన్ అడ్డుకున్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. చాలా హాస్యాస్పదం. మహిళా రిజర్వేషన్ అడ్డుకోలే, మహిళా బిల్లు ఆగిపోలే. మహిళా బిల్లు 2023 సెప్టెంబర్ 23నే పాస్ అయింది. సెప్టెంబర్ 28 తారీఖు నాడు రాష్ట్రపతి గెజెట్ మీద సంతకం చేసి అయిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏం డోకలేదు, ఆగిపోయిందల్లా డీలిమిటేషన్కి సంబంధించినటువంటిదే. సో ఈ డీలిమిటేషన్ కథ ఏంది, డీలిమిటేషన్ ఎందుకు బీజేపీ మహిళా బిల్లుతో ముడిపెట్టింది, దాని వెనకాల ఉన్నటువంటి కుట్రా కుతంత్రం ఏంది, ఎందుకు ఇండియా కూటమి పక్షాలు దాన్ని వ్యతిరేకించినాయి అనేటువంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా